నమస్కారం. రీసెంట్ గా రేణుదేశాయ్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఇవాళ చెప్పారు ఆవిడ, కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు, మనుషులు కూడా ఇట్లనే ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళని చంపకుండా వీళ్ళని ఎందుకు చంపుతున్నారు, వాళ్ళు రేపులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, వాళ్ళనే చేయకుండా కుక్క మీద ఎందుకు మీ యొక్క ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు? కరెక్టే ఉంది కదా, నిజమేగా మాట్లాడింది, బాగా మంచిగా మాట్లాడింది. ఇప్పుడు కుక్కలలో ఒక కుక్క తప్పు చేసిందని చెప్పి అన్ని కుక్కలను చంపారు ఆటాడి, ఇసు ఇచ్చే ఇంజక్షన్ వేసి. మరి మనుషులలో కూడా కొంతమంది తప్పులు చేస్తుండ్రు కదా, ఎసలు విడిగా మనుషులు ప్రాణాలు చేస్తుండ్రు, చిన్నపిల్లల కాంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా రేపులు చేస్తారు, ఎన్నో జరుగుతున్నాయి. మరి అట్లనే అందరిని అంటాడు చంపితే అది నిజమే మాట్లాడింది కదా. మరి అందుట్లో తప్పు ఎక్కడుంది? తప్పేం లేదు కదా. మరి కుక్క అంటే గౌరీదేవి, మనం ఇష్టంగా పెంచుకుంటాం ఇళ్లలో. ఇప్పుడు మన నాటు కుక్కలు కూడా భారతల్లా ఫారిన్ కుక్కలు తెచ్చుకుంటారు. ఇప్పుడు మనుషులను కూడా మన ఇండియా మనుషులు, మన భారతదేశం మనుషులు కూడా నచ్చట్లే, అట్లనే ఫారిన్ కుక్కలు తెచ్చుకొని పెంచుకుంటారు. మరి అందుకని చాలా వరకు చాలా మంచి మాట్లాడింది రేణుదేశాయ్ గారు. నేను కూడా చూసిన, ఆ పేరు అదే కదా. అవును, అంటే ప్రభుత్వం గురించి కూడా రోడ్లు చక్కగా లేవు, వాటి గురించి మాట్లాడకుండా కుక్కల గురించి మీ బాధ ఏందని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, చాలా ఉన్నాయి, చాలా ప్రశ్నించింది ఆమె. మరి గవర్నమెంట్ లో చాలా అవతవకలు జరుగుతున్నాయిగా, మనల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని మీకు అజ్జాతం ఇజ్జాతం అని చెప్పి గెలిచినాక ఎవరన్నా మంచి పనులు చేస్తారా నాయకులు? మన చుట్టూ చెత్త చెదారం ఎంత ఉంటుంది, మనకి ఎంత వైరస్ వస్తుంది, దానివల్ల మనకు ఎన్ని రోగాలు వస్తున్నాయి. దాని గురించి కూడా అందరూ ఎట్లా ఇప్పుడు కుక్కల్ని ఆటాడి చంపినట్టు దాని గురించి కూడా అందరూ కలిసికట్టుగా ఒక్కటై అడిగితే మనకు మంచి పనులు మేలు జరుగుతుందిగా. మన సమాజమేనా, మనకు వైరస్లు రాకుండా ఉంటాయిగా, మనకు రోగాలు రాకుండా ఉంటాయిగా. మన ఇళ్ళ చుట్టూ ఎంత చెత్త చెదారం ఉంటుంది, మురికాలు బాగవుతున్నాయా? గెలిచే ముందు చెప్పేది ఒకటి, గెలిచినాక చేసేది ఒకటి. ఇప్పుడు తరతరాల నుంచి జరిగేది ఇదేగా. మరి అబద్ధం చెప్పింది ఏముంది? కానొస్తుందిగా మనకు కూడా చుట్టూ. అడుగుతారా మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లలకి జాబులు ఇస్తామని చెబుతారు, జాబులు ఇస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, హాస్పిటల్లో పేదవాళ్ళకే అని చెబుతున్నారు. మరి ఉచిత ట్రీట్మెంట్ నడుతుందా? టాబ్లెట్లు మందులు ఇస్తాండ్రు, అవి ఎవరన్నా వేసుకుంటారా? ఇస్తారు, ఓలలో కూడా ఇస్తాండ్రు, అంబులెన్స్లు తిరిగి తీసుకుంటారు. తీసుకొని ఏ పుస్తకం దెబ్బలు పాలవుతున్నాయి. ఆమె అడిగింది ప్రతిదీ కరెక్టే. మరి అడవుల్లో పచ్చదనం మాయమైపోతుందంటే ఎందుకు? నేచర్ ఎందుకు పోయింది? ఇది వరకు 30 ఏళ్ల కింద నెలకు 3 వారాలు వచ్చేది, పంటలు ఎంత బాగా పండి, భూమిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి. అప్పుడు ధర్మం ఎట్టుంది, ఇప్పుడు ధర్మం ఎట్టుంది? అడవి శాఖ మంత్రులు అయినందుకు ఎవరన్నా ఊళ్ళో సర్పంచ్ కాంచి పై స్థాయి వాళ్ళ వరకు ఎకరాలు అడవులు ఆపుకుంటారు. నేచర్ పాడైపోతుంది, అడవి సంపద దోసుకుంటారు, అడవిని మోడు చేసి పారదెంగుతారు. పచ్చదనం ఎక్కడుంది? ఇప్పుడు నెలకు 3 వారాలు ఏడున్నాయి. మరి ఎవరు పట్టినా మళ్ళీ ప్రతి ఒక్కరు రైతుని అడ్డం పెట్టుకుంటారు వచ్చి. అక్కడ రైతుకి అన్యాయం జరుగుతుంది. ఇంకా రైతు బాగుపడమంటే ఆశ బాగుపడతాడు. అడవులు దోచుకో, అసలు ఉన్న భూములే చేయడానికి చేతకు అట్లా ఉన్న భూములు చేసి దాని మీద సరైన పండించిన పంటకి సరైన రేటు ఇయ్యరు, సకాలంలో మందు కట్టలు సరిగా ఇయ్యరు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక యూరియా కట్ట కోసం ఎంత గొడవలు నడుస్తున్నాయి, ఎన్ని ప్రెస్ మీట్లు పెడతారు, ఎన్ని నడుస్తున్నాయి. దాని గురించి ఎవరన్నా మాట్లాడతారా? లేదు, న్యాయం లేదు కదా. వాటి గురించి మనం మాట్లాడినప్పుడు ఎవరు వచ్చి మాట్లాడతారు? ఆమె అసలు ఒక కుక్క గురించి ఒక్క కుక్క గురించే మాట్లాడాల. మన సమాజం మీద ఎన్ని జరుగుతున్నాయో అన్ని మాట్లాడింది ఆమె. అటు మాట్లాడుతుంటే నాకు అసలు దుర్గామాత మాట్లాడినట్టు అనిపించింది, జై భవన్ అనాలనిపించింది. నేను చూసిన ఆమె మాట్లాడింది మొత్తం చూసిన, చాలా ప్రశ్నించింది. మరి ఆడమనిషి ఆమె అంత నీతిగా ప్రశ్నించినప్పుడు మరి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కదా, మన కోసం మనం తిరగబడి అడగాలిగా. ఎవరు అడుగుతారు? ఎవరు అడగట్లేదుగా. ప్రతి దాని గురించి అడిగింది ఆమె. చిన్నపిల్లల కాంచి, ముసలిల కాంచి, రేపిస్టులు కాంచి ప్రతిదీ అడిగింది. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయో కూడా అడిగింది. బైక్ రైడింగ్ హెల్మెట్లు పెట్టుకోవచ్చు, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు కదా, మరి కంపెనీలు బ్రాండ్ చేయండి అని కూడా అడిగింది. మధ్యలో ఎవరో నోరు లేపారు, మంచి మాట్లాడే వాళ్ళకి అడ్డం మాట్లాడతారు కొంతమంది వచ్చి. అప్పుడు కూడా శీల్చి చెండాడింది భయపడ. మరి అట్ట ప్రతి మహిళ కానీ ప్రతి మగ మనిషి కానీ వచ్చి మాట్లాడుతూ మంచి గురించి మాట్లాడరు, మంచి గురించి మాట్లాడిన వాళ్ళని నిందిస్తారు. మరి ఆమెను మాత్రం శబాస్ అనాల్సిందే. అంటే మళ్ళీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లీడ్ లోనే ఉన్నారు, ఇప్పుడు ఆవిడ కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. భర్త ఆశయం భార్య నెరవేరుతుంది. ఇదే భర్త గౌరవం భార్య నిలబెట్టాలంటే
ఏమని చూసి నేర్చుకోవాలా. సో ఈవిడ కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు. ఉండొచ్చు. మరి ఇంత ఆమెకి ఇంత ఉంది కదా సమాజం పట్ల అవగాహన, గౌరవం, మర్యాద. అసలు ఇంతమంది అనాథ పిల్లలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కటి తీసుకొస్తుంది ఆమె. ఎవరన్నా హెల్ప్ చేస్తానరా ముసలి వాళ్ళకి, అనాథ పిల్లలకి? గుళ్ళ ముందులు ఎంతమంది అడుక్కునే వాళ్ళు పెరిగారంటే ఏమిటికి పెరిగారు? ఇప్పుడు ఆమె కాడ డబ్బు ఉంది కాబట్టి ఆమె పెడుతుంది. నాకు ఆ డబ్బు లేకుండా కూడా సహాయం అయినా చేయాలిగా, మన గురించి మనం అడగాలి కదా. మరి అవన్నీ ఎవరు అడుగుతారు? ఇన్నాళ్ళకి ఏమొచ్చి అడుగుతుంది. మరి ఆమెను మనం గౌరవించాలా, అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి మనం. ఎదురు ప్రశ్నలు వేయొద్దు, మంచి మాట్లాడిన వాళ్ళకి ఎదురేయద్దు. మళ్ళీ అందుట్లోనే ఒకళ్ళు అడిగారు కోళ్ళు, కుక్కల గురించి మాట్లాడుతున్నాం, మేకల గురించి, కోళ్ళ గురించి. మరి అవి కోసుకొని తింటారు అంటే ఒక్క మనిషి జన్మకి ఒక్క కుక్క జన్మకే లేదు అంటారు కదా, కుక్క చచ్చినట్టు చట్టరని. మనిషి జన్మ కుక్క జన్మ తినేది లేదు, అన్నిటికి ఉంది స్వేచ్ఛ. అన్ని ఉందంటే ఆ నుంచి వెనకటి నుంచే పుట్టినాయి అవి. ఇవి చికెను, మటను, ఇవి ఏవైతే మాంసాహారం మనం తింటున్నామో అదంతా కూడా తప్పని మాట్లాడారు. అంటే నార్మల్ గా మనం ఈ చంపడం అనేది చాలా నార్మలైజ్ చేస్తున్నామని కూడా రష్మిక అనింది, యాంకర్ రష్మిక. యాంకర్ రష్మిక కూడా భలే మాట్లాడింది అమ్మా. ఆ అమ్మాయి కూడా బాగా మాట్లాడింది. చాలా భావం గుణం ఉందట్టుంది ఆమె కూడా. బాగానే మాట్లాడింది ఆమె కూడా. మరి కరెక్టే కదా, ఇప్పుడు ప్రతిదీ మన భూమి మీద పుట్టినందుకు రుణం తీర్చుకుంటారు అని చెప్పింది ప్రతిదానికి. మరి కరెక్టే కదా అదంతా. మద్యం గురించి కూడా మాట్లాడింది. మరి మద్యం మరి ప్రతి వీధికుంది. తాగి ఎంతో మంది కన్న బిడ్డ, కన్న తల్లి, భార్య అని వరుస వాయిలు చూడకుండా తాగిన మత్తులో ఎంత చేస్తారు. బిడ్డల్ని, తల్లుల్ని మానమంగాలు చేసిన సీలు కూడా చాలా ఉంటాయి, చాలా జరిగినాయి. తల్లిని కానీ బిడ్డను కానీ ఎన్నో చేసినాయి. ఆ మత్తులో చంపేసింది కూడా ఉంది. భర్త భార్యలు కొట్టుకొని చచ్చేది కూడా ఉంది, చాలా జరిగినాయి. మరి వాటన్నిటి గురించి అడగడే. ఇప్పుడు ఆ కుక్కల గురించి అడిగితే అవహేళన చేస్తారు. ఇవన్నీ కూడా అడిగింది. మరి ఇవన్నీ కూడా నిజాలేగా. మరి దీని గురించి కూడా ఆలోచించాలి కదా. ఎందుకని అలా మాట్లాడడానికి కారణం ఏంటి? ఆమెలో ఉంది మంచితనం, మానవత్వం ఉంది. వాటన్నిటి గురించి ఆమె ఆలోచిస్తుంది కాబట్టి చెప్పింది. అందరిలో ఉంటుందా? అందరికి కూడా అదే వస్తే మన సమాజం ఎప్పుడో బాగుపడేది. వాటికి మాటలు రావు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చంపుతారు అంటే నిజమే. మరి ఇప్పుడు మనుషుల్లో కొంతమంది జంతువుల్లో ప్రవర్తిస్తారు. మరి అందరూ కలిసి అందరిని చంపట్లేదుగా. ఇప్పుడు ఒక కుక్క తప్పు చేసిందంటే ఒక కుక్కనే చంపాలని మాట్లాడింది ఆమె. మరి ఆ కుక్క పేరు పెట్టుకుని 100 కుక్కలను ఎందుకు నాశనం చేసేదని అడుగుతుంది. మరి కరెక్టే కాదు కూడా. మనుషులతో పోల్చుకుంటే కుక్క నయం. మరి మనుషులతో పోల్చుకుంటే అది విశ్వాసంగా పనిచేస్తుంది యజమానికి. మనిషి చేయడు, సాయం చేసిన చేయకపోతే చాలా దోషమని వెనకటి నుంచే ఉంది శాస్త్రం. సాయం చేసిన తిరిగి చేయకపోతే చాలా దోషం అంట. ఆ పదం ఒకటి భయంకరంగా ఉంటుందిలే కానీ నేను చెప్పట్లే. మనిషి జాతికే కొద్దిగా విశ్వాసం తక్కువ. మనిషి జాతితో పోల్చుకుంటే కుక్క జాతి విశ్వాసం కలది.